మనోళ్ళు మొత్తం మీద మహా అయితే 3, 4 కంట్రీలయితే పవర్‌ఫుల్ కంట్రీలున్నాయి. దాంట్లో మోస్ట్ ప్రాబబ్లీ రష్యా. రష్యా ఎంత పవర్‌ఫుల్లో చెప్తాను. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా ఇలాంటి కంట్రీస్ కూడా రష్యా అంటే భయపడద్దు. ఎందువల్లంటే రష్యాలో డెడ్ హ్యాండ్ అనే ఒక ఫార్ములా ఉంది. ఆ డెడ్ హ్యాండ్ ఫార్ములా కోల్డ్ వార్ టైంలో సృష్టించారు. ఈ ఎంత పవర్‌ఫుల్ అంటే ఈ ఫార్ములా ఒకవేళ రష్యా మీద అమెరికన్స్ గాని, చైనాస్ గాని మిసైల్ లాంచ్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ ద్వారా రష్యాని పూర్తిగా డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకవేళ ఆళ్ళ మీద అటాక్ చేస్తే రష్యాలో ఉన్న పీపుల్స్, అఫీషియల్స్, గవర్నమెంట్స్ ఆఫీషియల్ అందరూ చనిపోయారనుకోండి. రష్యాలో డెడ్ హ్యాండ్ అనే మిసైల్ అయితే ఒకటి లాంచ్ అయిద్ది. బై సెన్సార్ ద్వారా ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ పడినప్పుడు బై హీట్ ద్వారా సెన్సార్ ద్వారా అవి యాక్టివేట్ అయ్యి వెంటనే రష్యా అఫీషియల్ వాళ్ళకి డిఫెన్స్ సిస్టమ్‌కి మెసేజ్ పంపిస్తది. అంటే ఎవరైనా మనుషులు ఉన్నారా? మేము ఇలా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి సెన్సార్‌లో ఒక రిక్వెస్ట్ పంపిత్తది. టైం పీరియడ్‌లో ఆ రిక్వెస్ట్‌ని వాళ్ళు మేము ఉన్నామని చెప్పి వాళ్ళ అప్డేట్ ఇవ్వకపోతే వెంటనే రష్యా నుంచి 5,450 న్యూక్లియర్ బాంబ్స్ అనేది ప్రతి ఒక్క కంట్రీని అటాక్ చేస్తాయి. సో రష్యాని ఒక్క అంతం చేస్తే చాలు ఆటోమేటిక్‌గా దేశం మొత్తం అంతమైపోద్ది. సో రష్యాని అందుకే ఎవరు టచ్ చేయదు. ఏ పవర్‌ఫుల్ కంట్రీ కూడా రష్యా టచ్ చేయదు. మన అందరికీ తెలిసి మన ఇండియాకి మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ కంట్రీ ఏంటంటే రష్యా. రీసెంట్ టైమ్‌లో పాకిస్తాన్‌కి, ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యానే నిలబడింది కదా! సో అందుకే రష్యా ఇంత పవర్‌ఫుల్. అందుకే ప్రతి ఒక్క కంట్రీ కూడా వెనక్కి జంకి ఉంటది రష్యా గురించి.